శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఊహించని పరిణామాలు ఏంటో తెలుసుకుందాము. ఎవరు అవునన్నా కాదన్నా వృశ్చిక రాశి వారికి రాబోయే 10 రోజుల్లో జరగబోయేది ఇదే. భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియో చూడండి. మరి వృశ్చిక రాశి జాతకుల జీవితంలో ఈ 10 రోజులలో ఏం జరగబోతుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఈ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ వృశ్చిక రాశి మిగిలిన రాశుల కంటే భిన్నమైనది మరియు లోతైనది. వీరిని అర్థం చేసుకోవటం ఒక సవాలు, కానీ ఒకసారి అర్థం చేసుకుంటే అంతకంటే గొప్పవారు దొరకరు. వీరు లోతైన సముద్రమంత మనసు, అగ్నిపర్వతమంత పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన మీ సొంతం. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు యోధులు. జీవితంలో ఏ కష్టం వచ్చినా వెనుకడుగు వేయని ధీరులు. కానీ గడిచిన కొన్ని నెలలుగా, కొన్ని రోజులుగా మీలో చాలా మంది పడుతున్న వేదన, అనుభవిస్తున్న సంఘర్షణ నాకు తెలుసు. ఎందుకిలా జరుగుతుంది? నేను ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ఈ ఇబ్బందులు? ఇంట్లో ప్రశాంతత ఎందుకు కరువయింది? పనిచేసే చోట ఎంత కష్టపడినా గుర్తింపు ఎందుకు రావటం లేదు? మనసు ఎందుకిలా అలజడి అవుతుంది? ఇలాంటి 100 ప్రశ్నలు మీ మదిని తలుస్తూ ఉండవచ్చు. పైకి మీరు గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తున్నా లోపల ఓ అంతు చిక్కని తుఫాను మిమ్మల్ని అతలాకుతలం చేస్తుందని నాకు తెలుసు. మీరు ఒంటరి కారు. ఈ రోజు మనం ఆ తుఫాను వెనుక ఉన్న కారణాలను, ఆ చీకటిలో దారి చూపే వెలుగు కిరణాలను, గ్రహాలు మనకు అందిస్తున్న దివ్యమైన సందేశాన్ని అర్థం చేసుకుందాం. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ ఆత్మస్థైర్యాన్ని మేలుకొలిపే ఒక స్నేహితుడి ఆత్మీయ సంభాషణ. మొదటిగా మనం ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ గురించి మాట్లాడుకుందాం. మీ సుఖస్థానమైన 4వ ఇంట్లో రాహువు ప్రవేశించడం ఇదే. మీ ప్రస్తుత మానసిక అశాంతికి మూల కారణం. 4వ ఇల్లు అంటే ఏంటి? అది మన ఇల్లు, మన తల్లి, మన మనశ్శాంతి, మన వాహనాలు, మన ఆస్తులు, మన గుండె లోతుల్లో ఉండే అసలైన సంతోషం. అలాంటి ప్రశాంతమైన చోట మాయాగ్రహమైన రాహువు వచ్చి కూర్చున్నాడు. రాహువు స్వభావం ఏంటి? అసంతృప్తిని కలిగించడం, లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు చూపించడం, ఒక తెలియని వెలితిని, అభద్రతా భావాన్ని సృష్టించడం. అందుకే ఈ మధ్యకాలంలో మీరు మీ ఇంట్లోనే పరాయి వారిలా భావిస్తూ ఉండవచ్చు. నలుగురి మధ్య ఉన్న ఏదో తెలియని ఒంటరితనం, ఇంట్లో అడుగు పెట్టగానే ప్రశాంతంగా ఉండాల్సిన మనసు అనవసరమైన ఆలోచనలతో, ఆందోళనతో నిండిపోతుంది. చిన్న మాటే పెద్ద గొడవకు దారి చేయటం, తల్లితో అభిప్రాయ భేదాలు రావటం, లేదా ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళనతో నిండిపోతుంది. చిన్న మాటే పెద్ద గొడవకు దారి తీయటం, తల్లితో అభిప్రాయ భేదాలు రావటం, లేదా ఆమె ఆరోగ్యం పట్ల ఆందోళన చెందడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఇల్లు మారాలనే వాతావరణం నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని బలమైన కోరిక కలుగుతూ ఉంటుంది. వాహనాలు కూడా తరచూ ఇబ్బంది పెట్టడం, రిపేర్లకు రావటం జరుగుతూ ఉండవచ్చు. ఇది రాహువు సృష్టిస్తున్న మాయాజలం. ప్రశాంతమైన నిధిలో రాయి వేసి అలజడి సృష్టించినట్లు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తున్నాడు. ఇక్కడితో ఆగలేదు. రాహువు తన ప్రత్యేక దృష్టితో మీ 8వ ఇంటిని, 10వ ఇంటిని, 12వ ఇంటిని చూస్తున్నాడు. 8వ ఇంటిని చూడటం వల్ల అప్పటికే అక్కడ ఉన్న గురువుతో కలిసి జీవితంలో ఆకస్మిక మార్పులను, ఊహించని సమస్యలను సృష్టిస్తూ ఉన్నాడు. తెలియని భయాలు, రహస్య శత్రువుల బెడద, ఇలాంటివన్నీ ఎక్కువయ్యాయి. ఇక 10వ ఇంటిని చూడటం వల్ల మీ ఉద్యోగ వ్యాపార రంగంలో ఒక రకమైన అత్యాశను, ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలనే అసంతృప్తిని కలిగిస్తూ ఉన్నాడు. ఈ ఉద్యోగం నాకు సరిపోదు, నా స్థాయి ఇది కాదు అనే భావనను పెంచుతున్నాడు. 12వ ఇంటిని చూడటం వల్ల అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి, పీడకలలు, విదేశాలకు వెళ్ళాలనే తీవ్రమైన కోరిక వంటివి వాటిని కలిగిస్తూ ఉన్నాడు.
చూసారా? ఒక్క రాహువు మీ జీవితంలోని ముఖ్యమైన రంగాలన్నిటినీ ఎలా ప్రభావితం చేస్తున్నాడో. అందుకే మీకు ఎటు చూసినా అశాంతి, అసంతృప్తి కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతర్గత సంఘర్షణ. అయితే బాహ్య ప్రపంచంలో, అంటే మీ కర్మక్షేత్రంలో మరో పెద్ద యుద్ధమే జరుగుతుంది. దానికి కారణం మీ రాశికి అధిపతి, మీ శక్తికి ప్రతిరూపమైన కుజుడు మీ పదవి ఇంట్లో, అంటే కర్మస్థానంలో సంచరించడం. ఇది ఒక రకంగా అద్భుతమైన యోగం. దీన్ని వృశ్చిక యోగం అంటారు. మీ అధిపతిని పనిచేసే చోట ఉన్నాడు. అంటే మీ శక్తి మొత్తం మీ కెరీర్ మీదే కేంద్రీకృతమై ఉంది. మీరు సింహంలా పనిచేస్తున్నారు. మీలో అంతులేని ధైర్యం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. నేను ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకుతుంది. మీ పనికి అడ్డు చెప్పే ధైర్యం ఎవరూ చేయలేకపోవచ్చు. మీరు బాధ్యతలన్నీ నెత్తిన వేసుకొని రేయింపగళ్ళు కష్టపడుతున్నారు. మీ పై అధికారులు కూడా మీ పనితనాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకా రెండో వైపు చూస్తే ఇదే కుజుడు మిమ్మల్ని ఒక బిజీ పర్సన్లా మార్చేశాడు. విశ్రాంతి లేదు, కుటుంబానికి సమయం లేదు, మనశ్శాంతి లేదు. మీలో కోపం, ఆవేశం, దూకుడు విపరీతంగా పెరిగిపోయాయి. సహోద్యోగులపై, అధికారులతో కూడా చిన్న విషయాలకే గొడవ పడేంత ఆవేశం వస్తుంది. అంతా నేనే చేయాలి, ఎవరూ సరిగ్గా పనిచేయటం లేదు అనే భావన మిమ్మల్ని తినేస్తుంది. ఈ విపరీతమైన పని ఒకటి మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. తలనొప్పి, రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. కుజుడు తన ప్రత్యేక దృష్టితో మీ మొదటి ఇంటిని, నాలుగో ఇంటిని, ఐదవ ఇంటిని చూస్తున్నాడు. మొదట ఇంటిని చూడటం వల్ల మీరు ఆవేశం, దూకుడు ఇంకా పెరుగుతున్నాయి. పిల్లలతో వాగ్వాదాలు, ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, పెట్టుబడి పెట్టిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తున్నాయి. ఇప్పుడు అత్యంత కీలకమైన విషయాన్ని గమనించండి. కుజుడు తన నాలుగో దృష్టితో మీ సుఖస్థానమైన నాలుగో ఇంటిని చూస్తున్నాడు. అక్కడ అప్పటికే ఎవరున్నారు? రాహువు. అంటే ఇప్పటికే అశాంతితో రగిలిపోతున్న ఆ ప్రదేశంలో మీ అధిపతి అయిన కుజుడు తన అగ్నిలాంటి దృష్టితో మరింత ఆర్జ్యం పోస్తున్నాడు. అందుకే మీ ఇంట్లో ప్రశాంతత పూర్తిగా కరువైంది. మీరు ఆఫీసులో పడిన ఒత్తిడిని, కోపాన్ని, చిరాకును నేరుగా ఇంటికి తీసుకువస్తున్నారు. దాని ఫలితంగా కుటుంబ సభ్యుల మీద అకారణంగా కోప్పడటం, చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి గొడవపడటం జరుగుతుంది. ఇటు కుజుడు రాజేస్తున్న కోపాగ్ని, ఈ రెండు శక్తుల మధ్య మీరు నలిగిపోతున్నారు. గత కొన్ని రోజులుగా మీరు పడుతున్న వేదనకు, సంఘర్షణకు ఇది అసలైన ఖగోళ సమీకరణం. అయ్యో, అన్నీ ఇలాగే ఉన్నాయా? మాకు మంచి జరగదా? ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గం లేదా అని మీరు నిరాశ పడుతున్నారని నాకు తెలుసు. ఆగండి, నేను ఇప్పటి వరకు చెప్పింది కేవలం సమస్యలు మాత్రమే. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి చీకటి రాత్రి తర్వాత సూర్యోదయం ఉంటుంది. ఆ సూర్యోదయమే, ఆ దివ్యమైన వెలుగే, ఆ భగవంతుడి అభయహస్తమే మీ అష్టమ స్థానంలో ఉన్న దేవగురువు బృహస్పతి. అవును, మీరు విన్నది నిజమే. అష్టమ గురువు అనగానే అందరూ భయపడతారు కదా. అది ఇంకా పెద్ద కష్టం కదా అని మీరు అనుకోవచ్చు. లోకం చెప్పే అసంపూర్ణమైన మాటలను నమ్మకండి. అష్టమ గురువు అంటే ఒక కఠినమైన ప్రేమగల ఉపాధ్యాయుడు లాంటివాడు. ఆయన మనల్ని శిక్షించడానికి రాడు. మనకు కొన్ని కఠినమైన పాఠాలు నేర్పి, మనల్ని శుద్ధి చేసి, మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి వస్తాడు. ఎనిమిదో ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు, అవమానాలు, కాస్త నష్టాలు మాత్రమే కాదు. అది మన లోపల దాగి ఉన్న అంతు చిక్కని శక్తిని, మన పూర్వ పుణ్యానికి, వారసత్వ సంపదనకు, నిగూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానం, అంతర్దృష్టిని కూడా కేంద్రం. అలాంటి చోట జ్ఞానకారకుడైన గురువు రావటం అంటే ఆయన మిమ్మల్ని బయట ప్రపంచం నుండి కాసేపు దూరం పెట్టి మీ లోపలికి మీరు చూసుకునేలాగా చేస్తున్నాడు. నిజమైన శత్రువు బయట లేడు, మీ లోపలే ఉన్నాడు. మీలోని బలహీనతలే మీ శత్రువులు. వాటిని తెలుసుకో, జయించు అని గురువు మీకు ఒక గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తున్నాడు. ఈ కాలంలోనే మీకు నిజమైన స్నేహితులెవరో, శత్రువులెవరో స్పష్టంగా తెలుస్తుంది.
మీరు మోసపోయిన విషయాలు బయటపడతాయి. మిమ్మల్ని మీరు పునఃసమీక్షించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని గురువు మీకు అందిస్తున్నాడు. ఇది గురువు చేసే సమయంలో కేవలం మొదటి భాగం మాత్రమే. అసలైన అద్భుతం ఇప్పుడు మొదలు కాబోతుంది. అదే గురువు యొక్క దివ్యమైన అమృతమైన చూపుతో గురువు తాను ఉన్న చోటు కన్నా తాను చూసే చోటికి ఎక్కువ శుభాన్ని కలిగిస్తున్నాడు. గురువు తన 5వ, 7వ, 9వ ప్రత్యేక దృష్టిలతో 3 అద్భుతమైన స్థానాలను చూస్తున్నాడు. మొదటిగా గురువు తన 5వ దృష్టితో మీ 12వ ఇంటిని చూస్తున్నాడు. 12వ ఇల్లు అంటే ఖర్చులు, నష్టాలు, ఆసుపత్రులు, విదేశీ ప్రయాణాలు, నిద్ర. రాహువు ఈ ఇంటిని చూడటం వలన మీకు అనవసరమైన ఖర్చులు, నిద్రలేమి కలుగుతున్నాయని మనం ముందే చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు గురువు తన అమృత దృష్టితో ఆ స్థానాన్ని చూడటం వల్ల మీ ఖర్చులన్నీ శుభకార్యాల వైపు మళ్ళుతున్నాయి. అనవసరమైన ఖర్చుల స్థానంలో మీరు దైవ కార్యాల కోసం, కుటుంబాల కోసం, పిల్లల చదువుల కోసం ఖర్చు పెడతారు. పెద్ద నష్టాల నుండి గురువు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. మీకు ప్రశాంతమైన నిద్రను ప్రసాదిస్తున్నాడు. విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక సరైన మార్గంలో సరైన కారణాల కోసం నెరవేరేలాగా చేస్తున్నాడు. రాహువు కలిగించే నెగిటివ్ ప్రభావాన్ని గురువు తన ఒక్క చూపుతో పాజిటివ్గా మారుస్తున్నాడు. ఇది ఒక దైవిక రక్షణ కవచం. రెండవది, గురువు తన 7వ దృష్టితో మీ 2వ ఇంటిని అంటే తన కుటుంబ వాకుస్థానాన్ని చూస్తున్నాడు. రెండో ఇల్లు అంటే మన సంపాదన, మన కుటుంబం, మనం మాట్లాడే మాట. ఈ మధ్యకాలంలో మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, కుటుంబంలో గొడవలు ఉన్నా, మీ మాట కఠినంగా మారుతున్నా గురువు యొక్క ఈ దృష్టి ఒక సంజీవునిలాగా పనిచేస్తుంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందేలా చేస్తుంది. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా అవి విడిపోయే స్థాయికి వెళ్లకుండా కాపాడుతుంది. మీ మాటకు బలాన్ని, మాధుర్యాన్ని ఇస్తుంది. మీరు కోపంలో ఉన్న మీ మాట ఇతరులను గాయపరచకుండా గురువు నియంత్రిస్తాడు. ఊహించని మార్గాల ద్వారా వారసత్వంగా లేదా మీ భాగస్వామి ద్వారా మీకు ధన సహాయం అందేలాగా చేస్తున్నాడు. ఇది మీ ఆర్థిక, కుటుంబ పునాదిని గట్టిపరిచే ఒక వరం. ఇక చివరిగా అత్యంత అద్భుతమైన మీ సమస్యలన్నిటికీ సమాధానమైన 3వ దృష్టి గురువు తన 9వ ప్రత్యేక దృష్టితో మీ 4వ ఇంటిని అంటే మీ సుఖస్థానాన్ని చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఏ స్థానంలో అయితే రాహువు కూర్చొని మిమ్మల్ని మానసికంగా హింసిస్తూ ఉన్నాడో, ఏ స్థానాన్ని అయితే మీ అధిపతి కుజుడు తన కోపాగ్నితో దహిస్తూ ఉన్నాడో, అదే స్థానాన్ని ఇప్పుడు దేవగురువు బృహస్పతి తన చల్లని అమృతమైన చూపుతో సేవ తీరుస్తున్నాడు. ఇది ఎంత గొప్ప దైవిక ఏర్పాటో! రాహువు సృష్టించే మాయ అని పొగమంచును, కుజుడు సృష్టించే కోపాలని గురువు తన చల్లని చూపుతో కరిగించి వేస్తున్నాడు. అందుకే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా పరిస్థితి చేదాటిపోవటం లేదా చివరి నిమిషంలో ఎవరో ఒకరు సర్ది పెట్టడం లేదా మీకే జ్ఞానోదయం కలిగి మౌనంగా ఉండటం జరుగుతుంది. తల్లితో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా గురువు కాపాడుతున్నాడు. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలని ప్రయత్నంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చివరికి గురువు అనుగ్రహంతో ఆ పని పూర్తవుతుంది. మీ గుండెల్లోనే భారం, ఆందోళనకు గురువు తన శక్తితో మెల్లగా తొలగిస్తూ ఉన్నాడు. మీరు గమనించినా గమనించకపోయినా ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మనశ్శాంతిని కాపాడుతూనే ఉంది. ఆ శక్తి గురుబలం. ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒక్కసారి చూడండి. ఒకవైపు రాహువు, కుజుడు మిమ్మల్ని ఒక పరీక్షకు గురి చేస్తున్నారు. మిమ్మల్ని కాస్త కష్టపెట్టి, ఒత్తిడికి గురిచేసి మీలోని శక్తిని, సహనాన్ని పరీక్షిస్తున్నారు. మరోవైపు గురువు ఒక రక్షకుడిలాగా, ఒక గురువులాగా మీకు అండగా నిలబడి మీ వ్యయాలను, మీ కుటుంబాన్ని, మీ మనశ్శాంతిని కాపాడుతూ ఉన్నాడు. ఇది ఒక ఆధ్యాత్మిక యుద్ధం. శక్తిని పనిలో ఉపయోగించండి, కానీ ఆ కోపాన్ని ఇంటికి తీసుకురాకండి. రాహువు కలిగించే అసంతృప్తిని చూసి భయపడకండి. అది మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చడానికి కలిగించే తాపత్రయం అని అర్థం చేసుకోండి. అష్టమ గురువు ఇచ్చే కష్టాలను చూసి కుంగిపోకండి. అవి మిమ్మల్ని వజ్రంలా తీర్చిదిద్దడానికి పెట్టే సానా అని తెలుసుకోండి.
వృశ్చిక రాశి వారికి ఇది కొత్త ప్రారంభం, పునరావృత్థానం మరియు ఓటమి నుండి విజయం యొక్క సంకేతం. ఈ గ్రహాల పరీక్ష నుండి మీరు బయటకు వచ్చినప్పుడు మీరు మునుపటి కంటే శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ప్రశాంతంగా, మరింత దృఢంగా తయారవుతారు. మీ నిజమైన బలం ఏంటో మీకు తెలుస్తుంది. మీరు కేవలం తుఫాన్లో చెప్పుకున్న నావ కాదు, ఆ తుఫానునే శాసించే శక్తి మీలో ఉంది. మీ రాశికి అధిపతి కుజుడు. శక్తిని మీ అంతరాత్మలో ఉన్న గురువు నాలెడ్జ్ని ఉపయోగించుకోండి. ధ్యానం చేయండి, హనుమంతుడిని తలుచుకోండి, పెద్దల మాట వినండి. ఈ గడ్డు కాలాన్ని ఒక విచక్షణగా భావించండి. మీరు ఈ పరీక్షల్లో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే దైవికమైన గురుబలం అడుగడుగునా మిమ్మల్ని కాపాడుతూనే ఉంది. ధైర్యంగా ముందుకు సాగండి, విజయం మీదే. వృశ్చిక రాశి వారికి ఇక రాబోయే 10 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు, అవకాశాలు తీసుకురాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం నింపే ఆరంభంలా ఉంటుంది. ఉదయం పూట సుమారు మధ్యాహ్నం 12 గంటల వరకు చంద్రుడు మీ 5వ ఇంట్లో సంచరించడం వల్ల మనసులో కాస్త ఆందోళన, తెలియని అలజడి, కొన్ని పాత విషయాలు గుర్తుకు రావటం వంటివి జరగవచ్చు. కానీ భయపడకండి, ఇది కేవలం కొన్ని గంటలు మాత్రమే. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రుడు మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అద్భుతం. అక్కడే ఉన్న సూర్యుడు బుధుడితో చంద్రుడు కలవడం వల్ల మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. నిన్నటి వరకు మిమ్మల్ని వేధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు అకస్మాత్తుగా తట్టినట్లు అనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఊహించిన ధనలాభం, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వార్తలు లేదా ఇన్సూరెన్స్ వంటి వాటి ద్వారా డబ్బు చేతికి అందే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 9వ ఇంట్లో సూర్యుడు, బుధుడు ఉండటం వల్ల తండ్రి గారి సలహాలు మీకు ఆర్థికంగా మేలు చేస్తాయి. కుటుంబ జీవితంలో ఉదయం పూట చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. మీ 7వ ఇంట్లో తన సొంత రాశి అయిన వృషభంలో శుక్రుడు బలంగా ఉండటం వల్ల వివాహ జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది. మీ భాగస్వామితో ఎంతో అన్యోన్యంగా గడుపుతారు. వారి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమికులకు కూడా ఇది అనుకూలమైన రోజులా మీ బంధం మరింత బలపడుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీ 10వ ఇంటి సింహరాశిలో కేతువుతో కలిసి ఉండటం ఒక అగ్నిపర్వతం లాంటి శక్తిని ఇస్తుంది. మీ పనిలో మిమ్మల్ని ఆపేవారే ఉండరు. మీ మాటలకు, మీ నిర్ణయాలపై అధికారులు కూడా విలువ ఇస్తారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. విద్యార్థులు కొంచెం ఎక్కువ ఏకాగ్రత పెట్టాలి. మీ 5వ ఇంట్లో చిన్న దేవుడు ఉన్నాడు. ఆయన కష్టానికి మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి బద్ధకాన్ని వదిలి చదువుపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం విషయంలో ఉదయం పూట వాహనాలు నడిపేటప్పుడు ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. చంద్రుడు రోజంతా మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లోనే సూర్యుడు బుధుడితో కలిసి ఉంటాడు. ఇది భాగ్యయోగం లాంటిది. ఈ రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది దాదాపుగా విజయవంతం అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తండ్రితో, గురువులతో, ఉన్నత అధికారులతో మీ సంబంధాలు చాలా మెరుగుపడతాయి. వారి ఆశీస్సులు, సహకారం మీకు లభిస్తాయి. దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి లేదా తీర్థయాత్రలు చేయటానికి ఇది చాలా మంచి రోజు. ఆర్థికంగా అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆగిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పెట్టుబడులు పెట్టిన లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి సంతోషంగా గడుపుతారు. వివాహితులకు ఇది గొప్ప స్వర్ణమైన రోజు.
ఏడవ ఇంట్లో శుక్రుడు అద్భుతమైన స్థితి వల్ల మీ భాగస్వామితో మీ బంధం పతాక స్థాయికి చేరుకుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళికలను వేసుకుంటారు. ప్రేమికులు తమ ప్రేమను తర్వాత దశకు తీసుకువెళ్లే ఆలోచన చేయవచ్చు. మీ ప్రేమకు పెద్దల అంగీకారం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదవి ఇంట్లో కుజుడు కేతువుల కలయిక మిమ్మల్ని ఒక అదృష్టవంతులుగా మారుస్తుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. వాటిని స్వీకరించడానికి వెనుకాడకండి, ఎందుకంటే అవి మీ ఎదుగుదలకు సోపానాలు. వ్యాపారస్తులకు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం. మీ మాట తీరులో, మీ ప్రణాళికలతో భాగస్వామ్యులను, కస్టమర్లను ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. విదేశాలలో చదువుకోవాలని వారి ప్రయత్నాలు కలుస్తాయి. ఆరోగ్యం చాలా ఉత్సాహంగా ఉంటుంది. మానసికంగా, శారీరకంగా మీరు చాలా చురుకుగా ఉంటారు. ఈ రోజున పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే గ్రహాలు మీకు గొప్ప మద్దతుని ఇస్తాయి. మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు జరగబోతుంది. రోజు 2 భాగాలుగా ఉంటుంది. సాయంత్రం 4 గంటల వరకు చంద్రుడు మీ భాగ్యస్థానంలోనే ఉండి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాడు. ఆ తర్వాత చంద్రుడు మీ కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే ఉన్న మీ అధిపతి కుజుడు కేతువులతో కలుస్తాడు. ఇది మీ దృష్టిని పూర్తిగా అదృష్టం నుండి పనివైపు, బాధ్యతల వైపు మళ్లిస్తుంది. అంతేకాదు, మరో ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మీవి 7వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. సాయంత్రం వరకు కుటుంబంలో ఆర్థికంగా అంతా బాగుంటుంది, కానీ శుక్రుడు స్థానం మార్పు వల్ల వివాహ జీవితంలో, ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు, అనవసరమైన వాదనలకు ఆస్కారం ఉంది. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ప్రేమికులు కూడా తమ మాటల్లో స్పష్టత పాటించడం ముఖ్యం. ఆర్థికంగా 8వ ఇంట్లో సూర్యుడు, గురువుల కలయిక అకస్మాత్తుగా ధనాన్ని ఇవ్వగలదు, కానీ అదే సమయంలో అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను కూడా పెంచుతుంది. కాబట్టి డబ్బు విషయంలో ఆచితూచి అడుగు వేయండి. ఇక ఉద్యోగస్తులకు సాయంత్రం నుంచి అసలు సమరం మొదలవుతుంది. చంద్రుడు, కేతువు 10వ ఇంట్లో కలవటం వల్ల మీ మనసంతా పని మీదే ఉంటుంది. ఏదో సాధించాలనే తపన, ఆరాటం తీవ్రమవుతాయి. ఇది మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేర్చగలదు, కానీ అదే సమయంలో విపరీతమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదము ఉంది. వ్యాపారస్తులు పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ఆలోచించాలి. మీలో దూకుడు పెరుగుతుంది. అది కొన్నిసార్లు మంచిది అయినా మరికొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. విద్యార్థులు తమ లక్ష్యాల పట్ల మరింత నిబద్ధతతో ఉండాలి. సాయంత్రం నుండి మీ ఏకాగ్రత పనికి సంబంధించిన విషయాలు పైకి మల్లుతుంది. కాబట్టి చదువు నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో పని ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయటం చాలా అవసరం. ఈ రోజు మార్పును స్వీకరించి సమతుల్యంతో ముందుకు సాగాలి. మీ కర్మ స్థానమైన 10వ ఇంట్లో చంద్రుడు, మీ అధిపతి కుజుడు, కేతువుల కలయిక కొనసాగుతుంది. ఈ గ్రహాల కలయిక మిమ్మల్ని ఒక నాయకుడిగా, ఒక కార్యసాధకుడిగా మారుస్తుంది. మీ దృష్టి మొత్తం మీ వృత్తి, సమాజంలో మీకున్న పేరు, ప్రతిష్టల్లో, మీ బాధ్యతల చుట్టూనే తిరుగుతుంది. ఈరోజు మీరు మీ భవిష్యత్తు తెలియాలి గురించి, మీ లక్ష్యాల గురించి లోతుగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తులు రేపటి పని కోసం ఈరోజే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పై అధికారులతో మీకున్న సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలి, మీ బృందాన్ని ఎలా ముందుకు నడిపించాలని దానిపై ఆలోచిస్తారు. మీలో ఉన్న నాయకత్వ ప్రతిభ అందరికీ కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ఇది వ్యూహ రచన చేయటానికి అద్భుతమైన రోజు.
మీ పోటీదారులను ఎలా ఎదుర్కోవాలి, మార్కెట్లో కొత్తగా ఏం చేయాలి అనే దానిపై స్పష్టమైన ప్రణాళికలు వేస్తారు. మీలో ఒక రకమైన కేతువు ప్రభావం వల్ల అదే సమయంలో ఏదో సాధించాలనే బలమైన కోరిక, కుజుడి ప్రభావం వల్ల రెండూ ఉంటాయి. ఇది మిమ్మల్ని భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపుతూనే వాటి వెనక ఉన్న అసలైన అర్థాన్ని బతకడానికి ప్రేరేపిస్తుంది. అయితే ఈ పని ఒత్తిడిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతతకు భంగం కలిగే అవకాశము ఉంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. వివాహితులు, ప్రేమికులు ఒకరినొకరు సమయం కేటాయించడం చాలా ముఖ్యం. శుక్రుడు, గురువు 8వ ఇంట్లో ఉన్నందున సంబంధాలలో గోప్యత, అపార్థాలకు రానివ్వకండి. మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఆర్థికంగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి రోజు, కానీ అనాలోచితంగా డబ్బు ఖర్చు చేయవద్దు. విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాల పట్ల స్పష్టత తెచ్చుకోవటానికి ఈ రోజును ఉపయోగించుకోవాలి. ఆరోగ్యం విషయంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. కుటుంబంతో సమయం గడపటం, మీకు నచ్చిన పనులు చేయటం ద్వారా సేవ తీర్చండి. ఇది 10 రోజులు వృశ్చిక రాశి వారికి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటివి. అదృష్టం, ప్రేమ, కఠోర శ్రమ, బాధ్యత అన్నీ కలగలిపి ఉంటాయి. గుర్తుంచుకోండి, గ్రహాలు అవకాశాలను సృష్టిస్తాయి. వాటిని అందిపుచ్చుకొని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాల్సిన బాధ్యత మీదే. మీలో ఉన్న అపారమైన శక్తిని నమ్మండి. ప్రతికూలతను సానుకూలంగా మార్చుకొని విజయ పథకాన్ని ఎగురవేయండి. గ్రహాలు మనకు దారి చూపే దీపాలు లాంటివి. వాటి ప్రభావం వల్ల కొన్నిసార్లు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, కానీ సందర్భం పనిలేదు. కొన్ని సులువైన శక్తివంతమైన పరిహారాలు మనస్ఫూర్తిగా పాటిస్తే చాలు, ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా దాటొచ్చు. మొదటిగా మీరు గుర్తుంచుకోవాల్సింది, మీ రాశికి అధిపతి కుజుడు అంటే అంగారకుడు. ఆయన అగ్ని లాంటివాడు. మీలో ఉండే ఆవేశానికి, పట్టుదలకి ఆయనే కారణం. ఆ శక్తిని సరైన దారిలో పెట్టడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఆంజనేయ స్వామిని మించిన దైవం లేరు. ప్రతి మంగళవారం వీలుంటే దగ్గరలోని హనుమాన్ గుడికి వెళ్ళండి, లేదా ఇంట్లోనే ఉండి ఒక్కసారైనా హనుమాన్ చాలీసా భక్తిగా చదువుకోండి. గట్టిగా అరవాల్సిన పనిలేదు. మనసులో ఆయన రూపాన్ని తలుచుకొని చదివినా చాలు. మీలో ఉండే అనవసరమైన కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించి దాని మీద పెట్టే శక్తిని ఆయన ఇస్తాడు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. మీ శక్తి ఉంది. మంగళవారం రోజు కందిపప్పు దానం చేయటం వల్ల కూడా కుజగ్రహం శాంతిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే, ప్రస్తుతం మీ 5వ ఇంట్లో శనిదేవుడు ఉండటం వల్ల పిల్లల విషయంలో, చదువులో, పనుల్లో కొంచెం ఆలస్యం, ఆటంకాలు వస్తుంటాయి. శనిదేవుడికి సేవ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి శనివారం మీ శక్తి కొద్దీ పేదవారికి అన్నం పెట్టడం, ముసలి వాళ్లకు సహాయం చేయటం, లేదా నల్ల నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేయటం చాలా మంచిది. మీరు చేసే ఈ చిన్న సేవకు ఆయన సంతోషించి మీకు వచ్చే ఆటంకాలను తొలగిస్తాడు. అలాగే 4 ఇంట్లో రాహు ఉండటం వల్ల ఇంట్లో కొన్నిసార్లు ప్రశాంతత లోపిస్తుంది. దీనికోసం రోజు దుర్గాదేవిని తలుచుకోవటం, ఇంట్లో దీపం పెట్టేటప్పుడు అమ్మవారిని స్మరించుకోవటం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. చివరిగా ఒక చాలా ముఖ్యమైన తేలికైన పరిహారం. మీరు ఎంత పనుల్లో, ఒత్తిడిలో ఉన్నా, బయట ఎన్ని సమస్యల్లో ఉన్నా, మీ వాళ్ళతో అంటే మీ భాగస్వామితో, కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడండి. 8వ ఇంట్లో గురువు, శుక్రుడు ఉండటం వల్ల కొన్నిసార్లు అపార్థాలు రావచ్చు. వాటిని పెరగనివ్వకండి. అలాగే రోజు ఉదయం స్నానం చేశాక 15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఓం నమఃశివాయ అని మనసులో తలుచుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ మీకు వెంటే ఉంటాయి. చూశారు కదా, వృశ్చిక రాశి వారికి రాబోయే 10 రోజులలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమఃశివాయ అని చిన్న కామెంట్ చేయండి.